రేవంత్ రెడ్డి కర్ణాటకను చూసి తమిళనాడుని చూస్తే నేర్చుకుంటే పోతుంది. రాజకీయాలలో శత్రుత్వాలు తప్పదు. తమిళనాడులో మరీ దారుణమైంది ఉంటుంది. జయలలిత చీరలాగారంటే ఆయన పేరేంటి, కరుణానిధి పంచలాగారన్నటువంటి ఒకళ్ళని ఒకళ్ళు దెబ్బతీసుకుంటారు. వీళ్ళ ఇద్దరి కుటుంబ వ్యాపారాలు దెబ్బతీసుకుంటారు. డిఎంకే అధికారంలో ఉన్నప్పుడు ఏఐడిఎంకే కుటుంబ వ్యాపారం అంటే జయలలిత వ్యాపారాలు, జయలలిత అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళది. బట్ వాళ్ళిద్దరి మధ్యనే తప్పించి మిగతా వ్యాపారాల జోలికి, మిగతా పారిశ్రామికవేత్తల జోలికి వెళ్ళరు, మిగతా ప్రజల జోలికి వెళ్ళరు. మరి ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్నది ఏంటి, హైడ్రా పేరుతో జరుగుతున్నది ఏంటి? చెరువుల లోపల కబ్జా చేసేదాన్ని నేను పూర్తిగా సమర్థిస్తా. ఏది కబ్జాని కాదు, కబ్జాని కూల్చివేయడాన్ని. అదే సందర్భంలో పట్టా భూములుగా తీసుకుని దాన్ని కాస్త బిల్డింగులుగా కట్టడాన్ని కూడా వ్యతిరేకిస్తా. దాని మీద చర్యల్ని సమర్థిస్తా. కానీ జిహెచ్ఎంసీ పర్మిషను, హెచ్ఎండిఏ పర్మిషను, రిజిస్ట్రేషను, బ్యాంక్ లోను ఇన్నొచ్చిన తర్వాత ఒక మధ్యతరగతి వాడు కొనుక్కున్నదో, ఒక పేదవాడు కొనుక్కున్నదో, ఒక ఎగువ మధ్యతరగతి వాడు కొనుక్కున్నటువంటిది, అది ఇల్లు అయినా, ఫ్లాట్ అయినా, విల్లా అయినా, ఏది కూల్చినా తప్పే. ప్రస్తుతం అక్కడ జరుగుతున్నది బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్యలో ఈ తరహా మంచిదా? కర్ణాటకలో కూడా ఇంత దారుణంగా జరగట్లేదు, తమిళనాడులో కూడా ఇంత దారుణంగా జరగట్లేదు. ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది.